హలో ఆల్. ఎవ్రీడే మార్నింగ్ మై డే స్టార్ట్స్ విత్ ఛాయ్ లేకుండా మా ఇంట్లో వాళ్ళెవ్వరికి గడవది. ప్రొద్దున లేవగానే మా ఇంట్లో వచ్చే సుప్రభాతం మా డాడీ, అమ్మ ఛాయ్ ఇంకా అవ్వలేదా? మా మమ్మీ, ఇంకా ఛాయ్ పెట్టలేదా అని నానమ్మ, కొంచెం ఛాయ్ ఉంటే పోయమ్మ పుణ్యం ఉంటుంది అంటది. అట్లా ఉంటుంది అనమాట. వితౌట్ ఛాయ్ లేకపోతే గోల గోల అల్లరి అయిపోతుంది ఇంట్లో. ఇప్పుడు మీగడ ఫ్యాట్ తీసేసి ఛాయ్ పెట్టేస్తున్నాం ఇంట్లో. ఆ పాలని 1/2 లీటర్ పాలు తీసుకుంటాం డైలీ. అందులో కొన్ని పాలు అనేటివి మీగడ ఫ్యాట్ తీసేస్తాం కాబట్టి పాల క్వాంటిటీ తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి కొన్ని పాలను తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, ఇంకా కొన్ని పాలతోనే ఛాయ్ పెట్టేస్తా. ఈ పాలు ఎందుకు తీసేస్తున్నా అంటే, ఒకప్పుడు ఛాయ్ అనేది ప్రొద్దున పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ దాన్నే వేడి చేసుకొని తాగేవాళ్ళం. అలా తాగితే మంచిది కాదు, క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి తెలిసిన తర్వాత ఇలా మార్నింగ్ ఎప్పటి ఛాయ్ అప్పుడే పెట్టుకొని తాగడం అలవాటు అయిపోయింది. అందుకే కొన్ని పాలను తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ప్రొద్దున ఎన్ని పాలు అవసరమో అవి తీసుకొని ఛాయ్ పెట్టేస్తున్నా. అందరు పెట్టేలానే ఉంటుంది, అంత గొప్పగా ఏమి ఉండదు. కొన్ని పాలు తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి సిమ్లోనే పెట్టేసుకొని పాలని హీట్ చేస్తా. అవన్నీ మంచిగా బాయిల్ అయిన తర్వాతనే ఛాయ్ పత్తి, చక్కెర, తర్వాత కొంచెం అల్లం మిరియాలు దంచి వేస్తా. ఇవన్నీ ఒకప్పుడు తెలియకముందు నేను అన్నీ ఒకటేసారి వేసేసి పెట్టేదాన్ని. అలా పాలు విరగడం, పాలు పలగడం ఇట్లా అయ్యేది. ఇలా పాలు హీట్ అయిన తర్వాత పాలు మంచిగా బాయిల్ అయిన తర్వాత చేస్తేనే పాలు పలగట్లేదు. అందుకే ఈ ప్రాసెస్ని డైలీ ఇదే ఫాలో అవుతాం. ఒకప్పుడు అల్లం వేసుకొని మాత్రమే ఛాయ్ తాగేటోళ్ళం, మిరియాలు అనేది వాడకపోయే వాళ్ళం. కానీ కోవిడ్ టైంలో అల్లం మిరియాలు వాడడం అలవాటు అయిపోయింది. మా ఇంట్లో మా మమ్మీకి, నాకు, మా బాబుకి కోవిడ్ వచ్చినుండే. అప్పుడు వాడడం అలవాటు అయిపోయి అదే అలవాటు అనేది కంటిన్యూ అయిపోతుంది 6 ఇయర్స్ నుంచి. డైలీ రెగ్యులర్గా ఛాయ్లో అల్లం మిరియాలు వాడడం అలవాటు అయింది. ఇప్పుడు గుమగుమలాడే ఛాయ్ రెడీ అయిపోయింది. అంత టేస్ట్ ఏమి ఉండదు, జస్ట్ నీళ్ళలానే ఉంటుంది. అది కొంచెం హెల్త్ కాన్షియస్ తోటి ఫ్యాట్ ఎక్కువ ఉండదు అని చెప్పేసి మీగడ తీసేసిన తర్వాత అంత టేస్ట్ ఏమి ఉండదు. ఈ నీళ్ళు ఛాయ్లో పోతాను అనుకోకుర్రి. ఇప్పుడు మా బాబు మీ మమ్మీ మ్యాగీ చేయి అని ఏడిస్తే వాడి కోసం అని చేస్తున్నా. అస్సలు ఇంట్లో పెట్టను, కానీ ఛాయ్ అయిపోయింది, దాన్ని ఫిల్టర్ చేస్తున్నా. ఇప్పుడు అస్సలు ఇంట్లో వాడికి మ్యాగీ పెట్టాను, కానీ వాడు 1 ఇయర్ బ్యాక్ తిన్నాడు. ఇప్పుడు కావాలి అని బాగా ఏడిస్తే సర్లే అని చెప్పేసి చేస్తున్నా. ఇప్పుడు వాడికి మ్యాగీ చేయకపోతే ఈ వీడియో నన్ను చేయనియడు. అందుకే వాడి కోసం కొంచెం మ్యాగీ చేసిస్తున్నా, తింటాడు. ఈ ఛాయ్ కూడా ఇలా ఫిల్టర్ చేయకపోయేదాన్ని, కానీ మీకు ఇట్లా అందంగా చూపించాలి అని చెప్పేసి వేరే దాంట్లో ఫిల్టర్ చేసి మళ్ళీ దాన్ని గ్లాస్లో వేస్తున్నా. ఫస్ట్ గ్లాస్ మా నాన్నమ్మది, ఇది నాది, ఈ లాస్ట్ది మా మమ్మీది. ప్రొద్దునైతే మేము ముగ్గురమే తాగుతున్నాం. ఇప్పుడు నానమ్మకి ఛాయ్ ఇచ్చేస్తున్నా, తన గ్లాస్ తనకు. ఇప్పుడు మార్నింగ్ రొటీన్లో తనకి ఇది ఒక డ్యూటీ లాగా. ఛాయ్ తాగితే అమ్మయ్య నా ఛాయ్ డ్యూటీ అయిపోయింది అన్నట్టు ఫీల్ అవుతుంది. ఛాయ్ కోసం ఇచ్చేదాకా వెయిట్ చేస్తుంది, నా ఛాయ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. మనం కొంచెం ఛాయ్ని బాగానే తాగుతాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకొని తాగుతున్నా. ఇప్పుడు మా బాబుకి మ్యాగీ, అసలు వాడికి అన్నీ వేసి మంచిగా చేసిస్తా అనుకుంటే వాడికి అట్లా ఇష్టం ఉండదు. జస్ట్ మ్యాగీని బాయిల్ చేసేసి మసాలా వేసి దాన్ని మంచిగా ఉడికిన తర్వాత వేసిస్తే తింటాడు. ఇంట్లోనే ఇష్టం, ఎట్లా చేసినా ఇష్టం ఉండదు అసలు వాడికి. అందుకనే ఇలా సింపుల్గా చేస్తున్నా. ఇంత భయంకరంగా ఎవరు చేసి ఉండరు. చూడండి ఎంత కంప్లీట్ అన్హెల్దీతో స్టార్ట్ అయింది డే.